నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హస్తినకు చేరిన ఏపీ రాజకీయం. బీజేపీ అధిష్టానంతో టీడీపీ చర్చలు. లోక్సభ స్థానాలపై కాంగ్రెస్ కసరత్తు. వివిధ రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చ. మల్కాజ్గిరిలో పోటీకి రావాలన్న కేటీఆర్, ఢిల్లీలో దీక్ష చేయాలన్న రేవంత్. జనసేనలో చేరిన చిత్తూరు ఎమ్మెల్యే, వైసీపీలో ప్రజాస్వామ్యం లేదన్న పవన్. వైసీపీ వైపు ముద్రగడ అడుగులు, పార్టీలోకి ఆహ్వానించిన మిథున్ రెడ్డి. భారత్ ఏఐ మిషన్ కోసం 10,000 కోట్లు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్. ఆర్టికల్ 370 రద్దుతో ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. కశ్మీర్లో పర్యటనలో ప్రధాని మోదీ. చంద్రబాబు పేరు చెబితే మోసాలు, వంచనలే గుర్తొస్తాయని సీఎం జగన్ అన్నారు. అనకాపల్లి జిల్లా పిసినికాడలో వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను బటన్ నొక్కి సీఎం జగన్ విడుదల చేశారు. చేయూత కార్యక్రమంలో ప్రతి మహిళకు ఆర్థిక స్వావలంబన చేకూరిందని సీఎం అన్నారు. చంద్రబాబు పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుంది. పవన్ పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తాడని విమర్శలు గుప్పించారు. కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తాడంటూ సీఎం ధ్వజమెత్తారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ను నడిపిన ప్రభుత్వం చంద్రబాబుది అంటూ ఫైర్ అయ్యారు. ఆసరా ద్వారా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా పొదుపు సంఘాల ఉద్యమానికి మళ్ళీ ఊపిరి పోసి ఈరోజు గతంలో పొదుపు సంఘాలన్నీ కూడా కుదేలైపోయి ఎన్పిఏలు అవుట్ స్టాండింగ్లుగా ఏకంగా 18% అక్క చెల్లెమ్మల బతుకులన్నీ కూడా చిన్నాభిన్నమైపోయిన పరిస్థితి నుంచి పొదుపు సంఘాల ఉద్యమానికి ఊపిరి పోసి ఆ అక్క చెల్లెమ్మను తమ కాళ్ళ మీద తాము నిలబడేట్టుగా చేసి ఇప్పుడు ఏకంగా 99.83% రుణాల రికవరీతో 99.83% రుణాల రికవరీతో దేశంలోనే మన అక్క చెల్లెమ్మల పొదుపు సంఘాలు దేశంలోనే నెంబర్ 1గా ఈరోజు ఉన్నాయి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. గతంలో ఏ ప్రభుత్వం కూడా కనీసం ఆలోచన చేయడానికి కూడా ధైర్యం చేయలేదు. 45 ఏళ్లు పైబడిన నా అక్క చెల్లెమ్మలు ఎలా బ్రతుకుతా ఉన్నారు, ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఎలా బ్రతుకుతా ఉన్నాయి, ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు, అండగా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుంది అని కనీసం ఆలోచన కూడా చేయలేదు ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు. మనస్ఫూర్తిగా అక్క చెల్లెమ్మల గురించి ఆలోచన చేసి ఆ ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా ఏకంగా 75,000 రూపాయల ఆర్థిక సహాయం నా అక్క చెల్లెమ్మలకు చేస్తానని ఈరోజు చెప్పిన మాటను నెరవేర్చుకుంటూ మొత్తం 4వ విడత కూడా 75,000గా ఇచ్చే ఈ కార్యక్రమానికి ఇదే అనకాపల్లి జిల్లాలోనే ఈ 4వ విడత కార్యక్రమం కూడా చేస్తా ఉన్నామని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. 2014 ఎన్నికల ముందు ఇచ్చిన ఈ వాగ్దానాల్లో 2014లో ఇచ్చిన ఈ వాగ్దానాలలో ఏ ఒక్క వాగ్దానమైనా కూడా ఈ బాబు, ఈ దత్తపుత్రుడు అమలు చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇద్దరు కలిసి 2014లో మేనిఫెస్టో అని చెప్పి ఇవన్నీ చెప్పి అక్క చెల్లెమ్మలు నమ్మిన అక్క చెల్లెమ్మల్ని నట్టేట ముంచి ఒక్క రూపాయి కూడా పొదుపు సంఘాల రుణాలను తీర్చకుండా చంద్రబాబు దత్తపుత్రుడు ఎగ్గొట్టారు. అక్క చెల్లెమ్మల్ని అప్పుల పాలు చేశారు. పైగా అప్పటిదాకా అమల్లో ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్ 2016 నుంచి దాన్ని రద్దు చేశారు. మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారు, ఆయనతో పాటు దత్తపుత్రుడు, వీరిద్దరు పేరు చెబితే
అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది? చంద్రబాబు పేరు చెబితే 3 సార్లు సీఎం గా అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలు, వంచనలు అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తాయి చంద్రబాబు గారి పేరు చెబితే. పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది చంద్రబాబు గారి పేరు చెబితే. మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకేవో కలంకం, ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి. కారులు మార్చినట్టుగా భార్యలను మార్చేది ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది. ఈ దత్తపుత్రుడిని పేరు చెప్పినప్పుడు, విలువలు లేని మనిషిని చూసినప్పుడు. వైసీపీ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ కాదని మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆ పార్టీలో ఎమ్మెల్యేలకు కనీస గౌరవం లేదన్నారు. మొన్నటిదాకా అందరూ తనకు సలహాలు ఇచ్చారని, ఇప్పుడు వారంతా వైసీపీలో చేరిపోయారని ఎద్దేవా చేశారు. కేంద్రంతో మంచి బంధాలున్న స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రజా సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. తెలుగు జాతిని సొంత కుటుంబంగా భావించారని, అందుకే అన్నీ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. పోలీసులు కూడా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని, అలా జరగని పక్షంలో టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గారి మనుషులకి మీరు ఊడిగం చేస్తా ఉన్నారు. ఇది మారాలి. 2024కి ఇది మారాలి. ఆ ధైర్యం మనం అతను తిట్టద్దు, అతన్ని తిట్టాల్సిన అవసరం కూడా లేదు. అతన్ని మనం ఎన్ని వర్బల్ డయరీ అంటాం, మనం ఎన్ని తిట్టినా ఎన్ని అనుకున్నా చప్పట్లు కొట్టినా నన్ను సీఎం అన్నా మారదు. మీరు మీ స్థాయిల్లో మీ కుదిరినంత మీరు ఎదురు తిరిగితే అప్పుడు మార్పు వస్తుంది. మనం నా దగ్గర గుండెలు చించుకొని వీరంగాలు చేస్తే సరిపోదు. నేను మీ దగ్గర తక్కువ మాట్లాడతాను, నేను ఎక్కువ మాటలు చెప్పను, తొడలు కొట్టుకోను, గుండెలు చరుచుకోను, జబ్బలు చరుచుకోను, చొక్కాలు ఇట్లా మడత పెట్టను. జగన్లాగా అవసరమైనప్పుడు నిలబడతాం అంతే. పంచి డైలాగులు మళ్ళీ వీళ్ళకి సరిగ్గా ఒక సంస్కృత శ్లోకం ఇస్తే నోరు తిరగదు వీళ్ళకి. వీళ్ళు పంచి డైలాగులు నాకు పోగొట్టుకోవడానికి సమస్తం ఉంది. నాకు పెద్ద పేరు ఉంది, యాక్టింగ్ కెపాసిటీ ఉంది, డబ్బులు ఉన్నాయి, కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారు. నా కోసం మాట్లాడట్లా. అన్నీ వదులుకొని ఎందుకు వస్తున్నానంటే నా కుటుంబం అనుకున్నాను. మన వాళ్ళందరూ మన తెలుగు జాతి మన కుటుంబం అనుకొని వచ్చాను. నేను తగ్గున్నాను యాక్చువల్గా. మొన్నదాకా అందరూ సలహాలు ఇచ్చారు నాకు, నువ్వు ఎలా నిలబడాలి, ఎలా చేయాలని. అందరూ ఈరోజు అందరూ వైసీపీకి వెళ్ళిపోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు. సీట్లు ఎన్నా తెలియదు నాకు, అన్నీ ఒకటి కాదు. నేను అనేది ఏంటంటే నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి. పింక్ డైమండ్ లాగా టీడీపీ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకండి. నేనే ఉన్నా స్టీల్ ప్లాంట్ గురించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి. నేను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారితో అందరితో నాకు చక్కటి బంధాలు ఉండి కూడా స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చినప్పటికీ నా అభిప్రాయం చాలా బలంగా తెలియజేస్తాను. ప్రజా సమస్యను తీసుకెళ్ళగలిగా. అక్కడ నేనే సన్నాయి నొక్కల. అందుకని ఈ రోజున మనకు కావాల్సింది కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తులు కాదు, నిలబడే వ్యక్తులు కావాలి. నిజంగా వైసీపీ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ అయితే మన ఆరణి శ్రీనివాసులు గారు వ్యధతో బయటకు వచ్చాడు. ఈ రోజున వైసీపీ ప్రజాస్వామ్యంలో నువ్వు బతకనివ్వాలి కదా, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి కదా. రాయలసీమ నుంచి ప్రతిసారి 2008లో ఉండింది తెగింపు. 2008లో నేను తెగింపు చూశాను. ఆ రోజున 2024 వచ్చేటప్పటికి అందరూ భయపడుతూ ఉన్నారు. ఆ భయం అనే ఇనప తెరల్ని పగలగొట్టుకొని ఈ రోజున శ్రీనివాసులు గారు వచ్చారు. మనం గనుక జగన్ గుంపు నుంచి కనుక మనం రక్షించుకోకపోతే మన బిడ్డల్ని ఎవరు కాపాడలేరు. పొద్దున్న లేస్తే చాలామంది సన్నాసుల చేత మాట అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అవన్నీ ఒకటే అడగాలనిపిస్తాయి. మీరు కొడితేనే దెబ్బ, మేము కొడితే మీకు దెబ్బ తగలదా? మీరు కొడితేనే మా ఒంట్లో నుంచి రక్తం వస్తుందా? మేము కొడితే మీ ఒంట్లో నుంచి రక్తం రాదా? మీరు కొడితేనే ఎముకలు ఇరుగుతాయి, మేము కొడితే ఎముకలు కీళ్ళు ఇరగవా? మీకు ఇరుగుతుంది. ఎంతకాలం బానిస సంఖ్యలతో ఉంటారు కబంధ హస్తాలను ఆలోచించండి ఒకసారి. ఏపీలో 26,000 మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. 300 మంది బీసీలను ఏకంగా హత్య చేశారని తెలిపారు. బీసీలకు రావాల్సిన 25,000 కోట్లను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురాబోతున్నామని తెలిపారు. బీసీలకు స్వయం ఉపాధి కోసం 5 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ఆదరణ పథకం కోసం 5,000 కోట్లు ఖర్చు పెట్టి పనిముట్లు అందజేస్తామని లోకేష్ తెలిపారు. నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నా. ఎన్నికల ముందల బీసీలో బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అన్నారు. ఈ రోజు ఏకంగా బీసీ సోదరులు వెన్నముక్క విరగొట్టాడు ఈ సైకో జగన్. నేను ఈ సభాముఖంగా ఆయన్ని ప్రశ్నిస్తున్నా. 26,000 మంది పైన బీసీల పైన దొంగ కేసులు పెట్టావు నువ్వు. 300 బీసీల్ని ఏకంగా హత్య చేశారు. ఇదేనా నువ్వు మా బీసీలకు ఇచ్చే గౌరవం? బీసీ సోదరులందరికీ తెలుపుతున్నా, 2 నెలలు ఓపిక పట్టండి. మీ పైన దొంగ కేసులన్నీ ఎత్తేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను.
మనం చూసాం ఒక అమర్నాథ్ గౌడ్ని, నందం సుబ్బయ్య గారిని, చంద్రయ్య గారిని, జాలయ్య గారి లాంటి అనేక మంది బీసీల్ని ఈ ప్రభుత్వం హత్య చేసింది. అంతేకాదు బీసీలకి రావాల్సిన 25,000 కోట్ల రూపాయలు ఏకంగా తప్పుదారు మళ్లించింది ఈ ప్రభుత్వం. ఇంకో పక్కన స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకి రావాల్సిన 10% రిజర్వేషన్ కూడా తగ్గించింది ఈ ప్రభుత్వం. బీసీ సోదరుల గొంతు కూడా విన్నాను. అందుకే జైహో బీసీలో ఒక అద్భుతమైన డిక్లరేషన్ మీకు ఇస్తాం జరిగింది. చిన్న క్విజ్ రెడీనా? బాబాయిని లేపేసింది ఎవరు? మొదటి ఆప్షన్ జగన్ రెడ్డి, రెండో ఆప్షన్ అవినాష్ రెడ్డి, మూడో ఆప్షన్ భాస్కర్ రెడ్డి, నాలుగో ఆప్షన్ పైన ముగ్గురు. చేతులెత్తి చూపించండి. నాలుగో ఆప్షన్. ఆనాడు హత్య జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టినట్టు చూపించి ఏకంగా నారాసుడ రక్త చరిత్ర అన్నారు. అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చింది. కానీ ఈరోజు నిజం బయటకు వచ్చింది. సొంత చెల్లి సునీత గారు ఈరోజు బయటకు వచ్చి నిజాలు మొత్తం ప్రపంచానికి చెప్పే పరిస్థితి. హంతకులు పాలకులయ్యారని ఆమె చెప్పింది. అంతేకాదు ఏకంగా సొంత అన్నకి ఓటేయదని పిలిపించింది సునీత గారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే జగన్ని ఓడించాలని చెప్పిన వ్యక్తి సొంత చెల్లి సునీత గారు. సునీతమ్మ అడిగింది, ఆమెకు న్యాయం జరగాలని కోరింది. వాళ్ళ తండ్రిని చంపేసే వాళ్ళ పైన దర్యాప్తు చేయాలి, జైలుకి పంపించాలని కోరింది. ఆ అమ్మకి నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టు తల్లి, మా ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఏపీలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక నేతలను, అసంతృప్తులను పార్టీలోకి ఆహ్వానించే పనిలో పడింది వైసీపీ. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీ గూటికి చేరడం ఖాయమైపోయింది. ముద్రగడ పద్మనాభం నివాసానికి వెళ్లి వైఎస్ఆర్సీపీ నేతలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ముద్రగడ నివాసంలోనే ఆయనతో మిథున్ రెడ్డి, ఎంపీ వంగాగీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దాపురం ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు, జగ్గంపేట ఇన్ఛార్జ్ తోట నరసింహ భేటీ అయ్యారు. ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ముద్రగడను కలిశామని, ముద్రగడకు ఎటువంటి ఆఫర్లు ఇవ్వలేదని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. వైసీపీలో చేరికపై ముద్రగడ సానుకూలంగా స్పందించారన్నారు. పార్టీలోకి వచ్చిన తర్వాత పోటీ విషయం ఆలోచిస్తానని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్దలు గౌరవనీయులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారిని ఈరోజు వచ్చి కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేందుకు ఆహ్వానించడం జరిగింది. ఒక మంచి నిర్ణయం తీసుకొని పాజిటివ్ గా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. ఇక్కడికి వచ్చేటప్పుడు మీడియా మిత్రులు కొద్దిమంది ఫోన్ చేసి మీరు ఏమి ఆఫర్లు ఇస్తా ఉన్నారు, మీకు ఏమి అంటే అండర్స్టాండింగ్ ఏముందని చెప్పి అందరు కూడా ఒక విషయం క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. ఒక మంచి ఇండివిజువాలిటీ ఉండే నేత కాపు ఉద్యమం చేశారు. సో ఇటువంటి ఆఫర్లకు లేకపోతే ఇంకోటో పద్మనాభం గారు పార్టీలో చేరతారనేది తప్పు. ఖచ్చితంగా ఆయన స్వతహాగా అన్కండిషనల్ గా చేరితే తప్పితే ఈ ఆఫర్లకు చేరే వ్యక్తి కాదని చెప్పి కూడా మేము భావిస్తున్నాము. పెద్దలు గౌరవనీయులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారిని ఈరోజు వచ్చి కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేందుకు ఆహ్వానించడం జరిగింది. ఒక మంచి నిర్ణయం తీసుకొని పాజిటివ్ గా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. ఏపీ అభివృద్ధి చెందింది కాబట్టే తలసరి ఆదాయం పెరిగిందని అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. బీసీలను ఉద్దేశించి తను చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు గుర్తు చేసుకోవాలన్నారు. బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదని ఇప్పుడు ఆయన డిక్లరేషన్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ పాలనలో 87% కుటుంబాలు సంక్షేమ పథకాలు పొందారని చెప్పారు. మేదరమెట్ల సిద్ధం సభకు వేదికగా వచ్చే 5 ఏళ్లలో చేయబోయే కార్యక్రమాలని ప్రజలకు వివరిస్తామని చెప్పారు ఆయన. నాయుడు గారు బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. నేను ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నా, ఒక్కసారి మీరు గతంలో చేసినటువంటి ప్రకటన గుర్తు తెచ్చుకోండి. చంద్రబాబు గారు మీరేం చెప్పారు? బీసీలకు
జడ్జెస్ కావడం, బీసీలు న్యాయమూర్తులు కావడం అన్నటువంటిది సమంజసం కాదు, వారికి ఆ యొక్క తెలివితేటలు ఉండవు అని మీ నోటితో మీరే చెప్పినటువంటి వ్యక్తి మీరు ఒక బీసీ డిక్లరేషన్ ఇవ్వడం అన్నటువంటిది హాస్యాస్పదంగా ఉంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. బీసీల విషయంలో, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్ణయాలు కానీ, అమలు చేసినటువంటి నిర్ణయాలు కానీ ప్రతి ఏరియాలో కూడా సర్పంచుల విషయంలో కావచ్చు, వార్డు మెంబర్ల విషయంలో కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, శాసనసభ సభ్యులు కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, మంత్రివర్గ కూర్పు కావచ్చు, ప్రతి విషయంలో కార్పొరేషన్ మెంబర్స్ బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి ఎక్కడా జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్లో గంజాయి, పబ్బులు, డ్రగ్స్ వచ్చాయని అన్నారు. సికింద్రాబాద్ అల్వాల్లో రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ భూమి పూజ చేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో రాజీవ్ ఎలివేటెడ్ కారిడార్ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ప్రజల అవసరాలను మర్చిపోయిందని విమర్శించారు. గత ప్రభుత్వానికి కేంద్రంతో వివాదం వల్ల ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారని మండిపడ్డారు. రాజీవ్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాధాన్యతను తాము కేంద్రానికి వివరించామన్న సీఎం రేవంత్ మేడ్చల్ అభివృద్ధి చెందాలంటే రాజీవ్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తవ్వాలని చెప్పారు. రెండో దశలో 75 కిలోమీటర్ల మెట్రో విస్తరణ చేపట్టబోతున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి, రక్షణ శాఖకు సంబంధించిన అధికారులు గత మీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి సరైన విధంగా లేక, కేంద్ర ప్రభుత్వంతో సరైన సంప్రదింపులు జరపకపోవడం వల్ల ఈ సమస్య పరిష్కారం కావడం లేదని నా దృష్టికి తెచ్చింది. మేము బాధ్యత తీసుకున్న ఎంబడే అధికారులను పిలిచి సమీక్షించి ఈ అంశాలను అన్నిటినీ తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత, ప్రజల యొక్క అవసరము, వీటన్నిటిని వారికి సంపూర్ణంగా వివరించడం జరిగింది. ఆ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని, కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా రక్షణ శాఖ వికారాబాదులో పూడూరు దగ్గర నేవీ విభాగానికి సంబంధించిన భూముల కేటాయింపులో కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడము, అదేవిధంగా చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఉన్న రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న భూములను కూడా లీజ్ రెన్యువల్ చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని, రక్షణ శాఖని ఇబ్బంది పెట్టి ఈ సమస్యల్ని పరిష్కరించుకోకుండా జటిలం చేస్తున్నారని చెప్పి మంత్రులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి, రక్షణ శాఖకు సంబంధించిన అధికారులు గత మీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి సరైన విధంగా లేక, కేంద్ర ప్రభుత్వంతో సరైన సంప్రదింపులు జరపకపోవడం వల్ల ఈ సమస్య పరిష్కారం కావడం లేదని నా దృష్టికి తెచ్చింది. మేము బాధ్యత తీసుకుని ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తే మానవ బాంబులమవుతామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. సీఎం పదవిలో ఉండే అలాంటి వ్యాఖ్యలు తగదన్నారు. రేవంత్ పక్కనే ఉన్న నల్గొండ, ఖమ్మం బాంబులే సర్కారును కూల్చేస్తాయని హెచ్చరించారు. తామేమీ చేయమని, 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండి ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని కోరుకుంటున్నామన్నారు. మా ప్రభుత్వాన్ని ఏమైనా చేస్తే మానవ బాంబులు అయితామని మాట్లాడుతున్నాడు. చాలా విచిత్రంగా అనిపిస్తున్నది నాకు తెలియక అడుగుతా, జేబుల కత్తెరలు పెట్టుకుని ఎవడు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతారు. జేబుల కత్తెరలు పెట్టుకుని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి, ఎవడన్నా రాజకీయ నాయకుడు? అసలు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలేనా? ఆ ఫ్రస్ట్రేషన్ ఏంది, ఆ ఊగిపోవుడేంది ఆవేశంతో? ఇంకా దిక్కుమాలిన పదం ఏంటంటే మానవ బాంబులు అవుతారట. రేవంత్ రెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మానవ బాంబులు ఇవి అవి కాదు, నీ పక్కనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీల బాంబులు. ఎవరో కాదు నీ కూల్చేది. పాలమూరు వలసలకు కారణం కాంగ్రెసే అని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పాలమూరు వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. మహబూబ్ నగర్ వెనుకబాటుతనానికి కారణం కాంగ్రెసే అని ఆరోపించారు. కాంగ్రెస్ లోపాలు పాలమూరు పాలిట శాపాలుగా మారాయని చెప్పారు. వలసలు, రైతు ఆత్మహత్యలకు కాంగ్రెసే కారణమంటూ ఫైర్ అయ్యారు. లోక్సభ ఎన్నికల వేళ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఓట్లు, సీట్లే కాదు, నిజాయితీగా పనిచేయాలని హరీష్ రావు తెలిపారు. ప్రగతిని పరుగులు పెట్టించు అంతే తప్ప ఇంకా నువ్వేదో ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షంలో ఉన్నట్టు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా పాలన జరగదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. మేము ఒకటే కోరుతున్నాం,
నిజంగా నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే ఈ వల్గారిటీ కాదు, నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే మాకంటే బాగా పనిచేయి. కానీ చిల్లర మల్లర భాష మాట్లాడి ఆ పదవి యొక్క గౌరవాన్ని తగ్గించేంత. బీజేపీని దెబ్బతీయాలని బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీపై కాంగ్రెస్ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన భేటీ జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్య నేతలు, వివిధ మోర్చాల అధ్యక్షులు హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల కార్యాచరణ, వ్యూహాలు, ప్రచారం, సభలు, మేనిఫెస్టోపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీపై కాంగ్రెస్ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాలని పార్టీ నేతలకు కిషన్ రెడ్డి సూచించారు. భూలోక కైలాసంగా అలరారుతున్న శ్రీశైల క్షేత్రం జనసంద్రంగా మారింది. మహాశివరాత్రి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటికే శ్రీశైలం పురవీధులన్నీ శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన లింగోద్భవకాల మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ తిలకించాలనే భక్తి తత్పరతతో అడుగులన్నీ ఆదిభిక్షువు వైపు వేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి చేరుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు, శివమాలధారులు పాదయాత్ర ద్వారా శ్రీశైలం చేరుకుంటున్నారు. ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరిన శివమాలధారుల ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం నుంచి ప్రారంభమైన పాదయాత్ర భక్తులు నల్లమల అడవుల్లో కైలాస ద్వారా సాక్షి గణపతి మీదుగా శ్రీశైలం చేరుకుంటున్నారు. ప్రకాశం జిల్లా నుంచి భక్తులు ఆత్మకూరు డివిజన్లోని రోళ్లపెంట చేరుకొని అక్కడి నుంచి నేరుగా పచ్చెర్వకు చేరుకుంటున్నారు. అనంతరం భీముని కొలను మీదుగా శ్రీశైలం క్షేత్రానికి నడక మార్గంలో మల్లన్న దర్శనానికి చేరుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాల్లోనూ భారీగా భక్తులు మహాశివరాత్రి జాగరణోత్సవానికి చేరుకుంటున్నారు. పాతాళ గంగ వద్ద పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. శ్రీశైలం శిఖరాలు ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంటుంది. శ్రీశైలంలో ప్రస్తుతం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులందరికీ స్వామివారి దర్శనం కల్పించాలి అన్న లక్ష్యంతో అలంకార దర్శనం ద్వారా స్వామిని దర్శించుకుని ఏర్పాట్లు చేశారు. గత ఏడాది క్యూ లైన్ల ద్వారా 8.57 లక్షల మంది భక్తులు మల్లన్నను దర్శించుకున్నారు. ఈ మహాశివరాత్రికి దాదాపు 10 లక్షల మంది భక్తులు శ్రీశైలం మల్లన్నను దర్శించుకునే వీలుందని అంచనా. శ్రీశైలంలో స్వామివారి దర్శనార్థం ఏపీ, తెలంగాణ నుంచి భారీగా తరలివస్తున్న భక్తులకు అవసరమైన వసతి సౌకర్యంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ప్రధానంగా ప్రైవేట్ సత్రాలు, దేవస్థానం గదులు అన్నీ కలిపి మొత్తం 4560 గదులు అందుబాటులో ఉండగా దీంట్లో 30% గదులు శివరాత్రి ఏర్పాట్ల పర్యవేక్షణకు వచ్చే అధికార సిబ్బందితో పాటు పోలీసులకు కేటాయిస్తారు. ప్రధానంగా శివరాత్రి పర్వదినాన భక్తులకు గదులు, డార్మటరీలు, షెడ్లు, చెట్ల నీడన పార్కుల్లో, సత్రాల ఆవరణల్లోనూ సేద తీరాల్సిన పరిస్థితి ఎదురైంది. ప్రధానంగా నిరుపేద భక్తులకు శివరాత్రి పర్వదినాన గదులు దొరకడం అనేది కలగా మిగిలిపోతుంది. వీఐపీలకు రూమ్ల కొరత లేకున్నా సామాన్యునికి మాత్రం శ్రీశైలం శివరాత్రి రోజున వసతి సౌకర్యం కల్పించేందుకు ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో అని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నుండి మనకు పెద్ద చెరువు పోయే మార్గం చాలా ఎక్కువ మార్గం అన్నమాట. ఈ మధ్యలో కూడా మనకు నీటి వసతి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అదొకటి చేస్తే భక్తులకు ఇంకా బాగుంటుంది. చేస్తున్నారు అక్కడక్కడ అన్నదానము అవి ఇవి ఉంటున్నా కూడా ఈ మనకు నీటి వసతి అనేది చాలా ఈ ఎండాకాలంలో అది తప్పక ఉండవలసినటువంటిది. అది చేస్తే ఈ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బాగుంటుంది. ఇటు ప్రభుత్వం కానీ, దాతలు కానీ, ఇంకా ఎవరైనా ముందుకు వచ్చేవాళ్ళు ఆ వైపుగా దృష్టి పెడితే అది ఇంకా బాగుంటుంది. శ్రీశైలంలో మహాశివరాత్రి పర్వదినాన ఉదయం చండీశ్వర పూజ, మండపారాధన, కలశార్చన, పంచావరణ అర్చనలు, జపానుష్ఠానాలు, రుద్ర పారాయణలు, అనంతరం రుద్రహోమం, చండీ హోమం, సాయంకాలం ప్రభోత్సవం, 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,
పాగాలంకరణ అనంతరం రాత్రి 12 గంటలకు కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ప్రధానంగా రాత్రి జరిగే పాగ అలంకరణతో పాటు శివ పార్వతుల కళ్యాణం తిలకించేందుకు భక్తులు ఇప్పటికే భారీ సంఖ్యలో శ్రీశైలం చేరుకున్నారు. శివ పార్వతుల కళ్యాణాన్ని తిలకించేందుకే భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు. సాంప్రదాయబద్ధంగా వరునికి కళ్యాణ సమయంలో వరుని తలపాగా ఏర్పాటు ఎలా చేస్తారో అదేవిధంగా నవనందులకు పాగా అలంకరణకు చేసే భాగ్యం ప్రకాశం జిల్లాకు చెందిన పృథ్వీ వెంకటేశ్వర్ల కుటుంబానికే దక్కింది. వెంకటేశ్వర్లు ఎంతో నియమ నిష్టలతో 3 నెలల పాటు పాగా తయారు చేసి శ్రీశైలానికి తీసుకువస్తారు. ప్రధాన గర్భాలయం పైన ఉన్న నవనందులకు పాగా అలంకరణ సేవ సందర్భంగా వెంకటేశ్వర్లు దిగంబరంగా నవనందులకు పాగను చుట్టడం జరుగుతుంది. దాదాపుగా 30 నిమిషాల పాటు జరిగే ఈ కార్యక్రమం ముగిసే వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. ఈ కార్యక్రమం అనంతరం స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. అనంతరం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు దేవస్థానం అధికారులు 30 లక్షల లడ్డూ ప్రసాదాలను తయారు చేసి భక్తులకు విక్రయిస్తున్నారు. 1,50,000 మంది పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు అనేటటువంటి దృష్టితోటి సకల సౌకర్యాలు కూడా మనం కల్పించుకోవడం అనేది జరుగుతోంది. ముందుగానే గత 2 నెలల నుంచి కూడా ఈ ఉత్సవ ఏర్పాట్లు అనేది చేస్తున్నాము. శివదీక్ష చేసేటటువంటి ఇరువురు స్వాములకి ప్రత్యేకమైన క్యూ లైన్ ఏర్పాటు చేయడం, 5వ తారీఖు వరకు కూడా స్పర్శ దర్శనాలు కేవలం శివదీక్ష స్వాములకి మాత్రం ఉంటాయి. ఇవి 11 రోజుల పాటు ఎలాంటి అర్జిత సేవలు స్పర్శ దర్శనాలు కూడా ఉండవు. ఇవన్నీ కూడా భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ క్షేత్రానికి సంబంధించి భక్తుల యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకొని గత సంవత్సరం కంటే అధికంగా మనం సేవల సౌకర్యాలు కల్పించడం అనేది జరుగుతోంది. శివరాత్రి సందర్భంగా పాతాళ గంగలో ఈసారి నీటి మట్టం తగ్గిపోవడంతో భక్తులకు ప్రత్యామ్నాయంగా షవర్లను ఏర్పాటు చేశారు. ప్రధానంగా శ్రీశైలంకు వచ్చే భక్తుల్లో 50% మంది పాతాళగంగ స్నానానికే మొగ్గు చూపుతారు. ఈసారి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి పేరుతో ఎడమగట్టు విద్యుత్ కేంద్రం మొదటి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడంతో ఉన్న కాస్త నీరు దిగువకు సాగర్ జలాశయానికి విడుదల చేశారు. దీంతో ఈసారి శ్రీశైలం వచ్చిన భక్తులకు పాతాళగంగ వద్ద నీటి మట్టం పూర్తిగా తగ్గిపోవడంతో గట్టుపైనే స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.